శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలోని త్రిగుణ శ్రవణాల గురించి తెలుసుకుందాం. సూత మహర్షి త్రిగుణ శ్రవణాల గురించి వివరించారు. చెవులు ఉన్నందుకు భగవత్కథలను వినాలి అంటారు పెద్దలు. ఆ వినడం 3 రకాలు: సాత్విక శ్రవణము, రాజసిక శ్రవణము, తామసిక శ్రవణము. వేదశాస్త్రాలను వినడం సాత్విక శ్రవణం. స్త్రీ పురుష సంబంధాత్మకమైన సాహిత్య విషయాలను వినడం రాజసిక శ్రవణము. యుద్ధ వార్తలను, ఇతర దోషాలను వినడం తామసిక శ్రవణం. సాత్విక శ్రవణం మళ్ళీ 3 రకాలు. అవి ఏమిటంటే, మోక్షాన్ని ప్రసాదించే విషయాలను వినడం ఉత్తమము, స్వర్గాన్ని ఇచ్చే విషయాలను వినడం మధ్యమము, భోగఫలాలను ప్రసాదించే విషయాలను వినడం అధమము. అదేవిధంగా సాహిత్యము కూడా 3 రకాలు. భార్యాభర్తృ సంబంధ కథలు వినడం ఉత్తమ సాహిత్య శ్రవణము, వేశ్య వృత్తాంతాలను వినడం మధ్యమము, అక్రమ సంబంధాలను వినడం అధమము. తామసిక శ్రవణము కూడా 3 విధాలే. ధర్మస్థాపన కోసం దుర్మార్గులను సంహరించే యుద్ధ గాథలు వినడం ఉత్తమము, కౌరవ పాండవుల్లా ఒకరినొకరు చంపుకునే విషయాలు వినడం మధ్యమము, కారణం లేని కలహాలకు, వివాదాలకు ప్రాధాన్యమిచ్చి వినడం అధమము.